జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ కొండపై కొలువైన శ్రీ దుర్గాదేవి అమ్మవారి వార్షిక పండుగ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గ్రామ పురవీధుల్లో కలశయాత్ర, తిరువీధి ఉత్సవం నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహిళలు కలశాలతో ముందుకు కదలగా పల్లకిపై అమ్మవారు కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ ఆకుల అప్పలసూరి పర్యవేక్షణలో అర్చకుల మంత్రోచ్చరణలు, జయహో దుర్గమ్మ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. 3 రోజుల పాటు వేడుకలు జరుగుతాయని తెలిపారు. కొండపై 36 అడుగుల దుర్గమ్మ విగ్రహం చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నారు. కార్యక్రమంలో వాసుదేవరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు నుండి దుర్గాదేవి గ్రామ పండుగలో దుర్గానగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి అనే 3 రోజులు కూడా ఈ రోజు అమ్మవారికి మరికొద్ది క్షేపట్లో తిరువీధి కార్యక్రమం, అలాగే సారి కలశాలతో మరి మహిళలు, ముఖ్యంగా మహిళలు కూడా చాలా ఎక్కువగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో జయప్రదం చేయడానికి అవకాశం కల్పిస్తున్నాము. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేసి, అలాగే రేపు కూడా బుర్రకథ అనే సాంఘిక నాటకం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆదివారం పరసు, తోటపెద్దు, కట్టడి గుళ్ళు, అలాగే రేలార్ అనే సాంఘిక నాటకము, అలాగే బాలు రైడర్స్ వారికి డాన్స్ బేబీ డాన్స్ అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ మరి మా ఆలయ చైర్మన్ ఆకుల అప్పలసూరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాలకి ఇచ్చేసి జయప్రదం చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందుకుంటారని మరీ కోరుతున్నాం. ఇది గ్రామ పండుగ జరుగుతుంది. దుర్గానగర్ 71వ వార్డు. గత 18 సంవత్సరాల నుండి ఈ పండుగ చేసుకుంటున్నాం. ప్రతిరోజు శుక్రవారం, శనివారం, 4వ నెల 2వ శుక్రవారం, శనివారం, ఆదివారం పండుగ పర్యటించడం జరిగింది 18 సంవత్సరాల క్రితం. ఆనాటి నుండి ఈ రోజు వరకు నేటిగా ఎప్పుడు ఈ పండుగ చేస్తూనే ఉన్నాం. అలాగే అమ్మవారి తిరువీధి, పసుపు కుంకాలు, ముర్రాటి కలశాలతో మా ఆడపడుచులు, ముత్తైదులు అందరూ పట్టుకొని భక్తులందరూ ఊరేగింపుగా జాగడం జరుగుతుంది. దీని ఆనవాతి ఏంటి అంటే, ఒక విజయనగరం పైడితల్లం పండగ కానీ, ఒక అనకాపల్లి నోకాల తల్లి పండగ ఎలాగో ఇక్కడ మన గాజువాకలో దుర్గాదేవి, దుర్గానగర్ 71వ వార్డులో వెలిసిన మహాతల్లి చాలా మహాశక్తి అయిన తల్లి అని, అమ్మనిదే మహా గొప్పదని ఎంత నిజమో ఈ కొండపైన ఆవిడ వెలిసి 36 అడుగులు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేనిది ఇక్కడ ఉండడం, ఇది మనందరం గాజువాకలో గర్వించే రోజు. అలాగే దీని ప్రాజెక్టు కూడా 18 నెలలు మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా 18 అంటే 2027కి మేము ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అనుకుంటున్నాం. అందుచేత దీనికి 3 లిఫ్ట్లు, 3 బ్రిడ్జీలు, అలాగే ఎంతో మంది దాతలు, మహనీయులు, గొప్ప వ్యక్తులు, మనసున్న మహానుభావులు, మహాతల్లులు ఇస్తున్నారు. ఎందుకు మహాతల్లులు ఎందుకు అన్నామంటే, వాళ్ళకి డబ్బు ధనం ఉన్నదని కాకుండా ప్రతి భేద సాధ అందరూ కూడా మా అమ్మవారికి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించడం వల్లే మేము ఎంత ధైర్యంగా, ఎంత డేరింగ్గా, ఎంత మనస్ఫూర్తిగా మరి మేము ఇప్పుడు 10 నెలలు పెట్టి మేము కంటిన్యూగా చేస్తున్నాము. మరి ఇంత ఘనంగా జరగడానికి ఆ మహాతల్లి మాకు ఎంత శక్తి ఇచ్చి కమిటీ వాళ్ళు రాత్రిపోవడానికి అంత కష్టపడుతున్నారు. ప్రజలు కూడా మా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మీడియా మిత్రులు కూడా ఎన్నో వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి వాళ్ళు కూడా పబ్లిక్ లో ఎంతో మందికి తెలియపరుస్తున్నారు. అందుచేత మనందరికీ రాబోయే రోజుల్లో ఇది సెకండ్ అవార్డు అవుతుందనే నమ్మకంగా ఒక బాధ్యుడు పెద్దగా నేనైతే చెప్పదలుచుకున్నాను. ఇది నిజం. ఇంతకంత పదాలు నేను చెప్పడం జరుగుతుంటే 18 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏమీ లేదు. కుప్పలతో ఉండిన రోజు నుండి ఈ రోజు ఎంత కదిలేసిగిరిలాగా తయారవుతుందంటే మరి అంత శక్తి లేకపోతే ఇదంతా మేము ₹1,00,00,000 ఇటు మేము చేయలేం. కాబట్టి ఆ మహాతల్లి ఎంత శక్తి అని ఇచ్చి మాకు అందరికీ ఎంత ధైర్యంగా ఉండడానికి మహాతల్లి ఇదేంటి. కాబట్టి ప్రజలకి, మిత్రులకి, సోదరులకి అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుని జయ దుర్గా.